బాగుందా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? జుక్కినీతోని ఒక రెసిపీ అండి. ఎప్పటి నుంచో చూపెడదాం అనుకుంటున్నాను కదా, మా పిల్లలు కూడా చాలా కంగారు పడుతున్నారు. చెయ్యమ్మా తినాలనిపిస్తుందని. ఎందుకంటే కొత్త రకం వెజిటబుల్ కదా, ఈ వెజిటబుల్తోని మనం ఒక స్వీట్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగా ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అయితే వచ్చేయండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లైమేట్ కూడా చల్లగా ఉంది, ఈవినింగ్ టైం కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. వీడియో చేయడానికి కూడా మనకి అనుకూలమైన టైం అనమాట. సో రండి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ రెండు నీట్గా కడిగేసి పెట్టానండి. ఇవేంటంటే మనం ఒకసారి పీల్ చేసేసుకుందాం. ఈ తొక్కంతా ఏదైతే ఉందో చక్కగా మనం పీల్ చేసుకుందాం. ఓకే, ఇవేంటో మీరు ఈ పాటికే కనిపెట్టేసి ఉంటారు. ఇవి జుక్నీలండి. నేను మొన్న గార్డెన్లోని హార్వెస్ట్ చేశాను కదండి, ఆ జుక్నీలు అనమాట. ఈ జుక్నీతోనే మనం అయితే చక్కగా కర్రీ కూడా చేసుకోవచ్చు. అలాగే నేను ఒక మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది స్వీట్ అయితే. ముందుగా ఇవన్నీ కూడా మనం చక్కగా పీల్ చేసేసుకోవాలన్నమాట. సో చక్కగా ఈ రెండు కూడా ఇలాగా పీల్ చేసేసి అప్పుడు ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుందాము. ఎంత బాగా వస్తుందో కదా. సో పీల్ చేసిన తర్వాత ముందు వెనక కూడా నేను ఇలాగా ఈ ముచ్చుకులు ఏవైతే ఉన్నాయో తీసేసి పక్కన పెడతాను. ఓకేనా, దీనికి కూడా ముందే తీసిస్తాను. సో దీనికి కూడా మనం పీల్ చేసేసుకుందాం మొత్తం అంతా. బాగుంది కదండి, కలర్ అయితే చాలా బాగుంది. రేర్ వెజిటబుల్ అండి. అయితే ఇటుప్రక్క అయితే మనం పండించండి. ఇది అటుపక్క దేశాల పంట అనమాట. ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఇవన్నీ కూడా. చాలామంది పెంచుతున్నారు చక్కగా. టెర్రస్ గార్డెన్లో అయితే మంచిగా ఎదుగుతున్నాయి. అయితే నేను ఇవి టెర్రస్లో కూడా పెట్టాను, అలాగే నేను పొలంలో కూడా పెట్టానండి. బాగున్నాయి. అయితే రెండు కూడా మనం చక్కగా ఇవన్నీ పక్కన పెట్టేసి వాష్ చేసేసుకుందాం. ఓకేనా, సో దీంతో మనకి ఇంకా పని లేదు. అయితే ఈ పీల్స్ వేస్ట్ చేయకూడదండి. చక్కగా మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు వీటితోని. సో అయితే చక్కగా వాష్ చేసుకున్నాం కదండి. దీన్ని ఏంటంటే మనం ఇలా కొబ్బరికూర కోరుకుంటాం కదా, అలా అన్నమాట. దీన్ని అంతా కూడా మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఓకేనా, అయితే చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనం ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. ఇది మరీ పండిపోయింది అనుకోండి, ఈ స్వీట్ తయారు చేయడానికి అవ్వదన్నమాట. ఇలా ఉన్నప్పుడు అంటే కొంచెం పచ్చిగా ఉన్నటప్పుడే మనం దీన్ని ఇలాగా స్వీట్ చేసుకోవచ్చు దీంతో. మరీ పండిపోతే మనం కేరా లాగా, కుకుంబర్ లాగా ఈ జుక్నీని అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ యూస్ చేసి తినేయచ్చు అనమాట. సో వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా స్వీట్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనం ఆనపకాయతో కూడా స్వీట్ చేసుకుంటాం కదండి, సేమ్ అలా అన్నమాట. చూసారు కదా, ఇదిగోండి ఇలా అంతా కూడా మనం చక్కగా గ్రేట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా, మిగతాది కూడా చేస్తాను. ఇక్కడ చూసారు కదండి, ఇదంతా మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంత అయితే ముద్ద అయింది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రండి ఇంక మనం స్టార్ట్ చేద్దాము. స్టవ్ అయితే పెట్టానండి, పాన్ కూడా పెట్టాను. దీంట్లో మనం కొంచెం నెయ్యి అయితే పోసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనం ముందుగానే ప్యాన్ పెట్టిన దాంట్లోని మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పెద్ద పని అయితే అయిపోతుందండి. అందుకనే కొంచెం నెయ్యి అయితే పోసాను. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అంటే ఇవన్నమాట. కొంచెం బాదం అయితే చాప్ చేసాను, అదే జీడిపప్పు, కొంచెం కిస్మిస్ అనమాట. ఈ మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ కూడా నేను ఇందులో వేసి చక్కగా వేయించి పక్కన పెడతాను. సో ఇలా మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఓకేనా, బాగా వేగాయి కదండి. ఇవన్నీ కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. నెయ్యి అయితే అందులోనే ఉంచుతున్నానండి. నెయ్యిలోనే ఈ మనం గ్రేట్ చేసుకున్న ఈ జుక్నీ ఏదైతే ఉందో అది వేయించుకోవాలన్నమాట. అందుకే ఆ నెయ్యి అయితే అలానే ఉంచేసి ఈ మీదవన్నీ కూడా నేను ఇలా తీసేస్తున్నాను. ఓకేనా, సో ఆ మిగతా నెయ్యిలోని ఇది ఏదైతే ముద్ద ఉందో ఇదంతా కూడా మనం అందులో వేసి చక్కగా వేయించుకోవాలి. ఓకేనా,
చక్కగా ఇది వేయించుకోవాలండి. మంచి వాసన అయితే వస్తుంది. నెయ్యి వేసాం కదా వేయించడానికి, సూపర్ స్మెల్ అన్నమాట, చాలా బాగుంది. సో ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఓకేనా, చూడండి బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఓకేనా, మధ్య మధ్యలోనే మనం ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూసారు కదండి, ఈ ప్యాన్ నుంచి ఇలాగా మనకి సెపరేట్ అయినంత వరకు మనం వేయించుకోవాలి. ఇది అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయింది కదా, అప్పటి వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇది దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే నేను షుగర్ అనేది తగ్గిస్తానన్నమాట. తగ్గించి నేను కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేస్తానండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసుకుంటే. సో ఇలా ఉండేటప్పుడు ఏంటంటే ఒక 2 స్పూన్స్ అనేది నేను షుగర్ యాడ్ చేస్తాను. ఇలా అన్నమాట. మనం షుగర్ స్కిప్ చేసుకొని చక్కగా మనం దీంట్లోని బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే షుగర్ అయితే యూజ్ చేస్తానండి, నెక్స్ట్ టైం బెల్లంతో చేస్తాను. ఇది ఒకసారి మనం ఇలాగా కలయబెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం కండెన్స్డ్ మిల్క్ అని చెప్పాను కదండి, అది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఈ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఈ మిల్క్ కనిపిస్తుంది కదండి మీకు, ఇది ఎప్పుడు ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేస్తాను. చూసారు కదా, మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి దీంతో, చాలా బాగుంటుంది. మా పిల్లలు ఉత్తిగే తినేస్తారు దీన్ని. ఈ బాటిల్ ఏంటంటే మనకి 200 ml అండి. ఇదంతా కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు మన పిల్లలకు కూడా చేసి పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది నేను ఎక్కువ మినియేచర్ ఛానల్ ఉండేటప్పుడు ఇది యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నాకు అవసరం పడింది. ఈ డబ్బాలు కూడా దాచుకొని చక్కగా మనం పెయింట్ వేసుకొని ఏదైనా డిజైన్స్ వేసుకొని ఇంకా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది పక్కన పెడదాము. అయితే ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం. మనకు ఈ కండెన్స్డ్ మిల్క్ లేదనుకోండి, మనం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకొని దాంట్లోని మనం కాచి చల్లారబెట్టుకున్న పాలు కూడా వేసుకోవచ్చు అనమాట. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. అయితే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేశాను. టేస్ట్ అయితే అద్భుతం అండి. ఇందులో ఏంటంటే మనం దించే ముందు చిన్న కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ ఇది బాయిల్ అయ్యి కుక్ అయితే చాలన్నమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలాంటి ఉండాలి కానీ మనం చక్కగా రకరకాలైన రెసిపీస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అయితే ఇది బాయిల్ అవుతుంది కదండి. చిటికెడు అంటే చిటికెడు ఇది యాలకుల పొడి అండి. యాలక్కాయలు దంచుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, సో ఇది చూసారండి దగ్గర పడుతుంది కదా. ఇలాంటి టైంలో మనం ఏంటంటే రోజ్ ఎసెన్స్ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. రోజ్ ఎసెన్స్ అయితే ఒక 2 డ్రాప్స్ అనేది వేస్తున్నాను, ఎక్కువ అయితే వేయట్లేదు. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనకి, చాలా బాగుంది ఫ్లేవర్ అయితే, సూపర్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. సో అయిపోయింది కదండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీరు కూడా ఇలానే తీసుకురండి, తీసుకొచ్చి ఇలా రకరకాలుగా రెసిపీస్ చేసుకోండి. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చండి, మంచి సువాసన అయితే వస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం. ఎప్పుడు కూడా ఏంటంటే సాల్ట్ వేసి పెప్పర్ వేసి ముక్కలు కోసి ఇచ్చేస్తాను, తింటారు పిల్లలు. ఇది ఫస్ట్ టైం అనమాట స్వీట్ ట్రై చేశాను. ఎలా ఉందనేది టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, అయితే వేడి వేడిగా ఉందండి స్వీట్ అయితే, చాలా బాగుంది. చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను తిని చెప్తాను అనమాట. ఇగోండి చూసారా, చాలా బాగుందండి నిజంగా. ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. సక్సెస్ అవుతానా లేదా అనుకున్నాను కానీ సూపర్గా ఉంది నిజంగా. ఈసారి జుక్నీళ్ళు వస్తే మటుకు
ఖచ్చితంగా ఇలాగే చేసి పిల్లలు పెడతాను. ఎక్సలెంట్, చాలా బాగుంది. మా నిహారిక అక్కడ చూస్తుంది ఏంటా అని, సో తనకు కూడా పెడదాము. అసలు టేస్ట్ ఎలా ఉన్నది అనేది తను చెప్తుంది. ఓకేనా మమ్మీ? ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఎప్పుడైనా ఈ టేస్ట్ తిన్నామా మనము? నాకేదో తిన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా, ఇంచుమించు. ఏదో స్వీట్ చేసుకున్నాం నేహా దీంతో. ఇలా మనం కోవా కానీ కోవా చేసాం. ఓకే, కోవా చేసాం కదా, కోవాతోని లాడూ చేసాం. లాడూ చేసి కట్ చేసాం, అది గుర్తుందా మినియేచర్లో? సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే. ఇంకా మా నేహా చెప్పింది బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా కూడా ఇంచుమించు ఇలానే టేస్ట్ వస్తుంది, కాకపోతే ఇది మనం ఒక వెజిటబుల్తో చేసాం కాబట్టి ఎక్సలెంట్ అబ్బా, నిజంగా చాలా బాగుంది. ట్రస్ట్ చేయండి, సూపర్గా ఉంది. మనకి వెజిటబుల్ మార్కెట్స్లో కూడా ఇవి దొరుకుతున్నాయి అనమాట. అంటే మామూలు వెజిటబుల్ మార్కెట్స్ అయితే కాదు, జియో మార్ట్ అలాంటి వాటిలో ఇవైతే ఉంటున్నాయి. సో అయితే డిఫరెంట్గా ఉందండి, మీరు కూడా ఇలానే చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. నిహారిక, మన ఇద్దరం తినేద్దామా? అందరికి ఇద్దామా? అందరికి ఇద్దాం. ఓకే, ఏంటా మనసులో మాట అనుకున్నాను, పర్ఫెక్ట్గా చెప్పావు. కింద మా కోత ఉన్నదండి మాన్స, దానికి కానీ ఇవ్వకపోతే ఇప్పుడు అంతే సంగతులు. సో ఇదైతే తక్కువే చేశాను, ఎలా వస్తుంది ఏంటి అనేది తక్కువే చేశాను. ఈసారి అయితే మనకు చక్కగా ఉన్నాయి, ఒక 5-6 జుక్నీలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. ఈసారి కంపల్సరీ ఇలానే చేస్తాను. లేదనుకుంటే చేస్తాను. చూడండి, నెక్స్ట్ క్యాండిడేట్ ఎక్కడో వాసన వెళ్ళిపోయింది వీళ్ళకి. తింటామమ్మా? రెడీ. సో ఎక్కడో వాసన వెళ్ళింది వీళ్ళకి. వీళ్ళు వచ్చారు కదా, ఇంక మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు. విడి ఉందమ్మా, ఎలా ఉంది? బాగుందా? డిఫరెంట్ టేస్ట్ కదా, చాలా బాగుంది. బాగుందా లేదా? తెలిసిపోయింది నీకు మ్యాటర్. 10th కదండి, అసలు పుస్తకాల దగ్గర నుంచి లేవట్లేదు, అయినా సరే వాసన వచ్చావు కదా నువ్వు, అంతేనా? అది. సో ఇలానే ట్రై చేయండి. అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మన సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖిన భవంతు.